ఇటీవలి కాలంలో మనం చూస్తున్నాము. ఎక్కడ చూసినా కూడా ఆర్టీసీ కావచ్చు, లేకపోతే ప్రైవేటు వాహనాలు, ఇటు కార్లు కూడా అగ్నికి ఆహుతవుతున్నాయి. మరోపక్క ప్రమాదాల బారిన పడి పెద్ద సంఖ్యలో కూడా ప్రయాణికులతో పాటు బయట తిరుగుతున్నటువంటి ప్యాసింజర్లు కూడా మృత్యువాత పడుతున్నారు. అసలు ఈ ప్రమాదాలకు గల కారణం ఏందో తెలుసుకునే ఉపాయం చేద్దాము. మొత్తం మనం తెలంగాణలో ఉన్నటువంటి ప్రయాణికాన్ని కూడా అసలు తెలిసే ఉపాయం తెలుసుకునే ఉపాయం చేద్దాం. మనం సూర్యాపేట జిల్లా కేంద్రంలో ఉన్నటువంటి రిజిస్టర్ జయప్రకాష్ జిల్లా అధికారి జయప్రకాష్ రెడ్డి గారు ఉన్నారు. వారి మాటలు తెలుసుకుందాం. సార్ నమస్తే సార్. అసలు ఈ ప్రమాదాల గల కారణం ఏమనుకుంటారు సార్? ముఖ్యంగా ప్రమాదాలు చెప్పాలంటే 2 రకాల కారణాలు ఉన్నాయండి. ఒకటేంటిదంటే డ్రైవర్ తప్పిదాలు, ఒకటి బండిలో లోపాలు. డ్రైవర్ తప్పిదాలు అంటే డ్రైవర్ సెల్ ఫోన్ మాట్లాడుతూ నడపడము, డ్రైవర్ ఎక్కువ డిస్టెన్స్ నడపడము. ఇంకోటి ఏంటంటే డ్రైవర్లు ఈ 2 రీజన్ డ్రైవర్ వల్ల. బండి ఫాల్ట్ ఏంటంటే బస్సులలో మెయిన్గా ఏమవుతుందంటే ఇంజన్ లోపాలు. మెయిన్గా 60% కూడా ఇంజన్ లోపాల వల్ల అవుతుంది. ఎందుకంటే ఇంజన్లో ఉన్నటువంటి సిలిండర్ ఉంటుంది, బాగా రెగ్యులర్గా బండిని మెయింటైన్ చేయరు. అదొక లోపం ఒకటి. తర్వాత ఇంకోటి ఏంటంటే అన్యూజ్డ్ బ్యాటరీస్ వాడుతుంటారు. బ్యాటరీస్ కూడా ఏంటంటే రెగ్యులర్గా చెక్ చేయకపోవడం వల్ల అదొక ప్రాబ్లము. ఇంకొకటి మెయిన్గా చాలామంది ఇప్పుడు అందరూ సెల్ ఫోన్లు వాడుతున్నారు. అందరు ఛార్జింగ్ పాయింట్లు పడుతున్నవి. ఛార్జింగ్ పాయింట్లు పెరగడం వల్ల ఏంటంటే కంపెనీ యొక్క వైరింగ్ వాడకపోవడం కూడా ఒక రీజన్ అవుతుంది. ఏంటంటే వైరింగ్ ఎక్కువ యూసేజ్ అయినప్పుడు బ్యాటరీ యూసేజ్ ఎక్కువ కావడం వల్ల కూడా షార్ట్ సర్క్యూట్ అవుతున్నది. ఇది ఒక రీజన్. తర్వాత ఇంకోటి ఎగ్జాస్ట్ కూడా ఏంటంటే మనకు ప్రతి బండికి కూడా ఎగ్జాస్ట్ అనేది ఒకటి ఉంటుంది. దాంట్లో కూడా ఏమవుతుందంటే ఈ క్యాటలైట్ కన్వర్టర్ అనేది కూడా ఒకటి ఉంటుంది. అది కూడా రెగ్యులర్గా రిపేర్ చూసుకోవాలి. అది ఒక ఏంటంటే అవి మన ఎగ్జాస్ట్ను కూడా ఏంటంటే నైట్రోజన్ ఆక్సైడ్ కానీ, కార్బన్ మోనాక్సైడ్ కానీ ఇలాంటివి కూడా ఏంటంటే కార్బన్ డైఆక్సైడ్, వాటర్ వేపర్గా మారుస్తుంటాయి. ఇలాంటివి కూడా ఒక్కోసారి బ్లాక్ అయినప్పుడు కూడా ఏంటంటే ఇంజన్ మీద లోడ్ పడుతుంటుంది. ఇంజన్ మీద లోడ్ పడ్డప్పుడు కూడా ఆటోమేటిక్గా మనకు ఇంజన్లో షార్ట్ సర్క్యూట్ అవుతుంటుంది. ముఖ్యంగా చెప్పండి, ఇప్పుడు ఏసీ ప్రైవేట్ బస్సులు ఉన్నాయి పెద్ద ఎత్తున కూడా, ఏసీల వల్ల కూడా ప్రమాదం అంటున్నారు. ఇంకొకటి ఏంటంటే చాలా మంది ఇప్పుడు బండి చిన్న ఏది ఫైర్ అయినా కూడా ప్రాబ్లం ఎక్కడ అవుతుందంటే అందరు వాడే మెటీరియల్ ఫోమ్ మెటీరియల్ వాడుతున్నారు, మ్యానుఫ్యాక్చరింగ్ లో ప్లాస్టిక్ వాడుతున్నారు, సింథటిక్ కర్టన్స్ వాడుతున్నారు. వీటికి ఏంటంటే ఫ్లేమబుల్ ఎమ్మటే క్యాచ్ ఫైర్ చేసే గుణం కలిగి ఉంటాయి కాబట్టి ఇలాంటి వాడడం కూడా కొంచెం ఇబ్బంది అనిపిస్తున్నది. ఇంకొక రీజన్ చెప్పాలంటే ఇప్పుడు మనకి ఏసీ బస్సులలో కూడా మెయిన్గా రీజన్స్ ఏంటంటే ఓన్లీ ఓవర్ షార్ట్ సర్క్యూట్ వల్లనే ఎక్కువ అవుతున్నాయని మనకు రిపోర్ట్స్ చెప్తున్నాం. ముఖ్యంగా చెప్పండి, ఇప్పుడు ఆర్టీసీ విషయానికి వస్తే డ్రైవర్లు పని ఒత్తిడి వల్ల కూడా ప్రమాదం జరుగుతుంటారు. వాస్తవం అది డ్రైవర్లకు అయితే ఖచ్చితంగా వాళ్ళకు 8 hours డ్యూటీలు ఇస్తున్నారు ఆర్టీసీ. నాకైతే వాళ్ళ గురించి అంతగా తెలియదు, కాకపోతే 8 hours డ్యూటీలు చేస్తున్నారని విన్నాను. వాళ్ళని డిఎం గారిని అడగండి దాన్ని. ఇప్పుడు ముఖ్యంగా చెప్పండి, ప్రమాదాలు జరిగినప్పుడు అసలు ఈ ప్రయాణికులు ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి? ఆర్టీసీ బస్సులు నడిపే డ్రైవర్ కావచ్చు, ప్రైవేట్ బస్సులు నడిపే డ్రైవర్ కావచ్చు, ఎలాంటి జాగ్రత్త తీసుకుంటే ప్రాణాల నుంచి బయటపడే అవకాశం ఉంది? మెయిన్గా ప్రతి డ్రైవర్ కూడా బండి మీద అవగాహన కలిగి ఉండాలి. ప్రతి బండికి ఎగ్జాస్ట్ ఒకటి ఉంటుంది, ఎగ్జిట్ ఒకటి ఉంటుంది. ఎగ్జిట్ డోర్ అనేది చూసుకోవాలి. ప్రతి డ్రైవర్ కూడా ఏంటంటే వాళ్ళకు ట్రైనింగ్ ఇవ్వాలి. ఇలాంటి జరిగినప్పుడు ఏంటంటే ప్యాసింజర్ ఏ విధంగా అలర్ట్ చేయాలి, ఒక అలారం సిస్టమ్ అనేది కూడా బండిలో మెయింటైన్ చేస్తున్నప్పుడు ఏంటంటే ఇలాంటి వాటి నుంచి మనం భయపడుతుందుకు ఈజీ ఉంటుంది. ఎందుకంటే ఎప్పుడు కూడా యాక్సిడెంట్లు మిడ్ నైట్ అవుతుంటాయి. మిడ్ నైట్ అవుతున్నప్పుడు ఏంటంటే ప్యాసింజర్లు స్లీపింగ్ మోడ్లో ఉంటారు. బాగా స్లీపింగ్ మోడ్లో ఉన్నప్పుడు ఏంటంటే అలర్ట్ కావాలంటే కొంచెం టైం పడుతుంది. ఇలాంటప్పుడు ఏంటంటే డ్రైవర్లకు కూడా ట్రైనింగ్ ఇవ్వాలి, ఓనర్స్ కూడా ట్రైనింగ్ ఇవ్వడం ఉండాలని చెప్తున్నాం. ముఖ్యంగా చెప్పండి, మనం చూస్తున్నాము ఈ యాక్సిడెంట్లు అవుతున్నాయి. ముఖ్యంగా మన సూర్యాపేట జిల్లాలో ప్రైవేటు వాహనాల యజమానులకు కావచ్చు, లేకపోతే ఆర్టీసీ సంబంధించిన డ్రైవర్లకు కావచ్చు, మీరు ఒక జిల్లా అధికారిగా ఏం సూచనలు చేస్తున్నారు? కంపల్సరీ డ్రైవర్లు వాళ్ళ హెల్త్ కండిషన్ చెక్ చేసుకోవాలి. ఎక్కువ జర్నీ చేయకూడదు. ఎక్కువ అంటే డబుల్ డ్రైవర్ ఉండాలి ప్రతి వెహికల్కి. మేము రెగ్యులర్ కూడా ఇప్పటి నుంచి కూడా ప్రతి రోజు 2 days వీక్లో 2 days కూడా మేము కూడా ఈ మధ్యన ఖచ్చితంగా వెహికల్ చెక్ చేయాలి, ప్రతి బస్సులు చెక్ చేయాలని డిసైడ్ అయినాం. ప్రతి బండిలో కూడా ఫైర్ ఎక్స్టింగ్విషర్ కానీ, ఫస్ట్ ఎయిడ్ కిట్లు కానీ ఇవి ఉన్నాయా లేవా చూడాల్సి వస్తున్నది, చూస్తాము. ఇంకోటి ఏంటంటే మనకు హ్యామర్స్ కూడా ఉండాలి. కండిషన్ కూడా మేము కూడా అప్రమవుతున్నాం. మేము కూడా సపరేట్ టీమ్స్ ఫామ్ చేసాము. రెగ్యులర్గా ఇప్పటి నుంచి రెగ్యులర్ చెకింగ్ ప్రతి వెహికల్ మీద ఉంటుంది.
సూర్యాపేట ముఖ్యంగా చెప్పండి. మాకు విద్యా సంస్థలు అనేది సూర్యాపేట జిల్లా వ్యాప్తంగా పెద్ద ఎత్తున కూడా ఉన్నాయి. ప్రతి ఒక్క విద్యా సంస్థకు 2, 3 నుంచి 10 సంఖ్యలో బస్సులు ఉన్నాయి. వాటి మీద ఎలాంటి ప్రోగ్రామ్ చేయబోతున్నారు? ఆల్రెడీగా మేము డ్రైవర్లకు ఒకసారి మీకు శిక్షణ ఇచ్చాము. ఆల్రెడీగా వాళ్ళతోని కూడా ఒకటి డ్రైవర్కి ఒక శిక్షణ ఇస్తామని అనుకుంటున్నాము. త్వరలో ప్రతి స్కూల్ మేనేజ్మెంట్కి మేము ఒక ఇన్ఫార్మ్ చేసి డ్రైవర్లకు కూడా ఒక మేము తగు సూచనలు ఇస్తాం ఏ విధంగా సేఫ్టీగా ఉండాలన్నది. ఓకే. మనం చూస్తున్నాము జిల్లా అధికారి జయప్రకాష్ రెడ్డి గారు చెప్పేది ఏంటంటే ఖచ్చితంగా ఎవరైనా ప్రైవేట్ వాహనాలు కావచ్చు, ప్రభుత్వ వాహనాలు కావచ్చు, లేకపోతే మామూలు వెహికల్ నడిపే డ్రైవర్లు మాత్రం జాగ్రత్తగా పాటించాలి. పని ఒత్తిడి లేకుండా కూడా ఉండాలి. అంతేకాదు ఏదైతే ప్రైవేట్ బస్సులు ఉన్నాయో సింథటిక్ క్లాత్లు కానీ వాడకూడదు. వైరింగ్ మాత్రం అది ఖచ్చితంగా కంపెనీ వైరింగ్ అయి ఉండాలి. ఛార్జింగ్ పెట్టే విషయంలో కూడా చాలా ఇబ్బందులకు గురవుతుంది. దానివల్ల కూడా షార్ట్ సర్క్యూట్ అయ్యే అవకాశం ఉంది. దాంతోపాటు ఏసీలో కూడా ఎప్పుడు కూడా దాన్ని ప్రతిరోజు కూడా దాన్ని క్షుణ్ణంగా పరిశీలించాలని చెప్తున్నారు. అంతేకాదు విద్యా సంస్థల విషయానికి వస్తే ఖచ్చితంగా తనిఖీలు చేపడుతున్నాము. అంతేకాదు సూర్యాపేట జిల్లా వ్యాప్తంగా ఉన్నటువంటి ప్రైవేటు ఆర్టీసీ బస్సులను కూడా తనిఖీ చేస్తాం. ఎలాంటి ప్రమాదం జరగకుండా చూస్తామని చెప్తున్నారు అధికారి.